చూసారు ఫ్రెండ్స్, ఫ్లవర్ లాగా వచ్చింది కదా, చూడడానికి సేమ్ ఫ్లవర్ లా ఉంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు కామెంట్ చేసేయండి. ఈరోజైతే మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. అది ఏంటంటే తాటి పండ్ల సీజన్ కదా, మనకి ఆ ఐస్ యాపిల్ అయిపోయిన తర్వాత మనకి ఇప్పుడైతే పండ్లు అయితే పండుతాయి. వాటి కోసం అయితే వచ్చాము మేము. కనిపిస్తుంది కదండి, ఇక్కడ చెట్లు ఉన్నాయి, ఇక్కడ పండిపోయినాయి అనమాట కాయలు అనేది. ఈ కాయల కోసం అయితే మేము అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చాం పొలాల్లోకి. చూసారు కదా ఎంత బాగా పండిపోయినాయో. ఇప్పుడు ఆ కాయలని కనిపిస్తుంది కదా, ఆ కాయల కోసం అయితే మేము వచ్చాము. ఇదిగోండి ఎల్లో కలర్లో బాగున్నాయి అనమాట, చాలా బాగున్నాయి. చూసారా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. ఇప్పుడు వీటి కోసం అయితే వచ్చాము. అదిగోండి చుట్టూతో పొలాలన్నీ కూడా పచ్చగా ఉన్నాయి కదా. మాకు తాటి పండ్లు అయితే ఇక్కడ దొరుకుతున్నాయి. అవి తీసుకెళ్ళి ఇప్పుడు కాల్చుకొని తింటామే. ఎన్ని దొరదగుంటాకులు ఉన్నాయి బాబు. నేను రానా? ఎన్ని తాటికాయలు ఫ్రెష్గా ఉంది కదా. సరే తాటి పండు ఎంత ఫ్రెష్గా ఎంత బాగుందో, పండిపోయింది కదా మనకి. చూసారా ఇలా ఉంటే ఫ్రెష్గా పడినట్టు కాయలు. చూసారా ఈ తాటి పండ్లు, వీటిని స్మెల్ అయితే మామూలుగా లేదు, సూపర్ ఉందన్నమాట. ఫ్రెష్గా ఉన్నాయి అన్నమాట. పొద్దున కానీ మధ్యాహ్నం కానీ పడినట్టున్నాయి ఇవి. చూడండి ఈ ముచ్చుకులు మనకి వైట్గా ఉంటే మనకి ఫ్రెష్గా పడినట్టు. ఇక్కడ బ్లాక్గా అయిపోయి ఉంటే 2 రోజులు అయినట్టు అనమాట. ఇప్పుడు ఈ ఫ్రెష్గా పడిన కాయలు మనమైతే ఇప్పుడు వీటిని ఇంటికి తీసుకెళ్ళి కాల్చుకొని తిన్నాము. ఇవన్నీ దొరకకుంటాట్లేదు బాబు. ఇది మొత్తం చాలా దగ్గర కూడా ఉంది. హాయ్ ఫ్రెండ్స్, ఇదేంటో మీకు తెలుసా? తెలిస్తే కామెంట్ చేయండి. దీన్ని దురదగుంటాకు అంటారు మా ఊర్లో. అసలు ఎంత దురద పుట్టిద్దంటే ఇది కానీ అంటితే చూడండి నూగుగా ఎలా ఉందో. ఆ కాయలు కానీ ఆకు కానీ అంటిందంటే బొబ్బలు వచ్చేస్తాయి, అంత దురద ఉంటుంది అనమాట. మీకు కనుక తెలిస్తే కామెంట్ చేసేయండి. చూడండి ఏంటి ఒక్కడన్నారు జనమా. తాటికాయ కాలిపోయింది, రెడీ అయిపోయింది మనకి. చూడండి ఇలా కాలాలన్నమాట. ఇంతకన్నా నల్లకి కాలింది అనుకో చేదు వచ్చేస్తుంది. కాలుతుంది కాలుతుంది కాలుతుంది. తీసుకొని కాలిపోతుంది.
అట్లా ఫ్లవర్లా ఉంది ఇది. ఇలా తీస్తే ఆరిద్ది కదా. ఎంత వేడిగా ఉందో. ఎంత వేడిగా ఉందో, కానీ వేడిగా తింటేనే బాగుంటుంది కదా. చూసారు ఫ్రెండ్స్, ఫ్లవర్ లాగా వచ్చింది కదా, చూడడానికి సేమ్ ఫ్లవర్ లా ఉంది. దీనిలా తీసుకొని కాలుతుంది రాట్లా. ఇంకేమంటే ఇప్పుడైతే మారిపోవాలమ్మా, తీగానే ఉంది. తీసొస్తుంది. చాలా బాగుంది అసలు టేస్ట్ అయితే. వేడిగా ఉన్నప్పుడు చాలా టేస్ట్గా ఉండిద్ది. ఇట్లా తింటుంటే తినే కొద్దీ చాలా టేస్ట్ అయితే వస్తుంది. మరి ఎందుకు నాకైతే తెలియదు, కానీ చాలా అంటే చాలా బాగుంది. అంతే ఫ్రెండ్స్, టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మా విలేజ్లో అయితే మేము ఇలాగే చేస్తాము. మరి మీరు ఎప్పుడైనా తిన్నారో లేదో అనేది కామెంట్ చేయండి. మీకు ఈ తాటిపండుతో ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్లో చెప్పండి, నేను చేయడానికైతే ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.